సో ఇందాక పెద్దలు చెప్పినట్టు ఇప్పుడు ఛాంబర్ ఎలక్షన్ ఇది సపరేట్ ట్రేడ్ బాడీ, ఇది ఇన్సూరెన్స్కి సంబంధం లేని విషయం అయినప్పటికీ కూడా అక్కడ కూర్చున్న కౌన్సిల్లో కూర్చున్న కొందరు పెద్దలు ఏంటంటే ఇన్సూరెన్స్ విషయం వాళ్ళేదో ప్రొడ్యూసర్స్ని ఉద్ధరిస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నిజం చెప్పాలంటే ప్రొడ్యూసర్ అనేవాళ్ళు కొన్ని వందల మందికి అన్నం పెట్టిన వాళ్ళే తప్ప వాళ్ళు ఎవరి దగ్గర లాక్కున్న వాళ్ళు కాదు. అట్లాంటి ప్రొడ్యూసర్ ఈరోజు కొందరు ఇన్సూరెన్స్ కూడా కట్టుకోలేని పొజిషన్లో ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ఆఫీస్కి ఫోన్ చేసి ఎవరైతే లాస్ట్ డే ఎవరైతే ఇన్సూరెన్స్ కట్టుకోలేకుండా ఉన్నారో వాళ్ళ పేర్లు ఇవ్వండి, వాళ్ళకి నేను కడతాను అని చెప్తే నేను కొన్ని కట్టేసిన తర్వాత ఆ సోకాల్డ్ పెద్దలు వచ్చి మీరు ఎందుకు వాళ్ళకి ఇన్సూరెన్స్ పే చేస్తున్నారు, క్లెయిమ్ కూడా మీరే ఇచ్చేసేయండి అని నన్ను డిస్కరేజ్ చేయడం అలాంటివి కూడా జరిగినాయి అనమాట. అంటే వాళ్ళు ఎంత డెడికేటెడ్గా వాళ్ళు అక్కడ ఉన్నారు, సిన్సియర్గా ఉన్నారా లేదా అనే దానికి ఇది ఒక ఉదాహరణ. సో వాళ్ళు అక్కడ కూర్చుని ఇందాక స్రవంతి రవికిషోర్ గారు చెప్పినట్టు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కోటేశ్వర్లు అయినప్పటికీ కూడా అర్హత ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళకి డబ్బు ఇవ్వడం. సో నిజంగా అర్హత ఉన్న ఎవరైతే చిన్న ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వకపోవడం, పైపెచ్చు చిన్న ప్రొడ్యూసర్స్ని వీళ్ళు ఏదో ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నారు. నెవ్వర్ అండి. నిజం చెప్పాలంటే చిన్న సినిమాలు రిలీజ్ అవ్వట్లేదు. నేను చిన్న సినిమానే చేశాను, నేను సినిమా రిలీజ్ చేశానండి, నాకు 80 థియేటర్లు ఇచ్చారు. సో అప్పటికి నాకు వీళ్ళెవరూ కూడా తెలియదు. ఇప్పుడంటే ఏదో ప్యానల్లో ఉన్నాను కానీ వీళ్ళెవరూ తెలియకపోయినా కూడా. కానీ ఒక సినిమా బాగున్నప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది అది ఆటోమేటిక్గా అది పెద్ద సినిమానే అవుతుందండి. చిన్న ఉదాహరణకు ఒకరోజు రామానాయుడు గారే చెప్పారు, ఆలస్యం అమృతం విషయం అని ఏదో ఒక సినిమా తీశారట. తీస్తే ఫస్ట్ డేనే మన ఈయన సురేష్ బాబు గారు ఫస్ట్ డేనే కలెక్షన్స్ లేవని రెండో రోజు తీసేశారట. అదేంటయ్యా మన సినిమా కూడా తీసేసావు థియేటర్లో అంటే, మరి ఎవరు లేనప్పుడు ఎంత ఎక్స్పెండిచర్ ఎంత ఖర్చు అవుతుంది, ఎలా ఆన్ చేయాలి, ఎలా పెట్టాలి అనేది. అంటే ఒక ప్రొడ్యూసరు సినిమా తీసినప్పుడు నిజంగానే సినిమా బాగుంటే థియేటర్ వాళ్ళే పిలిచిస్తారండి, వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. చిన్న ప్రొడ్యూసర్స్ కూడా ఇది బాగా అర్థం చేసుకోవాలండి. అండ్ వీఆర్ దేర్ టు హెల్ప్. చిన్న ప్రొడ్యూసర్స్ ఎవరున్నా సరే మీ సినిమా బాగుంది, కంటెంట్ బాగుంది అంటే మేము హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. ఎందుకంటే నాకు చేశారు, నేను 80 థియేటర్లు రిలీజ్ చేశాను. మినిమం టికెట్లు కనుక కాకపోతే ఆ థియేటర్లో ఆ షో పడదండి, అది ఎవరికైనా సరే సహజం. ఎందుకంటే రెంటల్ లేకుండా ఇచ్చారు. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని చిన్న ప్రొడ్యూసర్స్కి ఈరోజు చేయడానికే ఈ టీం ముందుకు వచ్చిందని తెలియజేస్తున్నాను అండి. థ్యాంక్ యూ.